నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం రంగుల కణ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. పృథ్వీకి ఆడియో వినిపిస్తోంది కదా. స్వాతి వాళ్ళ అమ్మగారు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అన్నీ విన్నాడు కదా పృథ్వీ. ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది తెలుసుకుందాం. వద్దమ్మా, కిరణ్కి పృథ్వీ అంటే చాలా ప్రాణం. అలాగే పృథ్వీకి కూడాను. వాళ్ళిద్దరినీ విడదీయడం నాకు ఇష్టం లేదు. కిరణ్ ఈ వయసులో బాధపడడం అస్సలు ఇష్టం లేదు. మేం చేసింది తప్పో ఒప్పో మా ఇద్దరి జీవితాలు సెటిల్ అయినాయి. పాపిష్టిదాన్ని. రాత్రి వాడిని పలకరించకుండా ఉన్నా బాగుండేది. వాడి రక్తం కళ్ళ చూశాను. స్వాతి, నా బిడ్డతో స్నేహం ఎప్పుడు వదలవుగా అంది ఆవిడ. అవునా, అంత మంచివాడా మీ అబ్బాయి? నేను నమ్మను అంది స్వాతి. అవునా అల్లరి పిల్ల, అందుకేనా నా కొడుకు రానంటే కొట్టి తీసుకెళ్తానన్నావు అంది. నవ్వింది స్వాతి. స్వాతి, నిన్ను కన్నవాళ్ళెవరో చాలా చక్కటి మనసున్న కూతుర్ని కన్నారు. థ్యాంక్స్ టు దెమ్ అంది. ఆంటీ, పృథ్వీ ఈజ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి పడుకోండి. ఆ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, కాల్ చేస్తాను పృథ్వీ గురించి అంది. చేయకపోతే ఊరుకుంటానా? ఈ ముసలి ఫ్రెండ్ని కూడా భరించాలి నువ్వు, తప్పదు అందావిడ. విత్ ప్లెజర్. ఐ లైక్ యూ వెరీ మచ్ ఆంటీ అంది స్వాతి. గుడ్ నైట్ ఆంటీ. నేను కార్ దాకా రానా అంది. వద్దమ్మా, శేఖర్ బయట ఉన్నాడు. నువ్వు రావద్దు ఈ చీకట్లో. మార్నింగ్ ఫోన్ చేస్తాను అంది. ఓకే, నువ్వు చెయ్యి తప్పకుండా అంది ఆవిడ. ఓకే ఆంటీ, తప్పకుండా చేస్తాను. బాయ్, గుడ్ నైట్ అని ఆగిపోయింది అక్కడే. ఆ రికార్డింగ్ కూడా అక్కడ ఆగిపోయింది. పృథ్వీ తలెత్తలేదు. పృథ్వీ అని భుజం మీద చేయి వేసింది స్వాతి. ముక్కు ఎగబీలుస్తూ, స్వాతి, నేను మంచి కొడుకును కాదు కదా అన్నాడు. భుజం చుట్టూ చేయి వేసింది స్వాతి. దగ్గరికి తీసుకుంది. ఛీ, అదేం లేదు పృథ్వీ, యు ఆర్ ఎ గుడ్ సన్. బంగారు తండ్రివి. చూడు, వాళ్ళిద్దరి జీవితాల్లో నువ్వు ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ విడిపోయినా నిన్ను వాళ్ళు వదల్లేదు పృథ్వీ. ఈ జీవితాల్లో ఎన్నో కోణాలున్నాయో చూసావా. మంచి ప్రేమికులున్నారు, చంచలమైన మనస్సుంది, పరస్త్రీ వ్యామోహం ఉంది, ఎంతో ఉన్నతమైన సంస్కారం ఉంది, తల్లి ప్రేమ ఉంది, ఆవేశం, అమాయకత్వం ఉంది, స్వార్థం ఉంది, భయం ఉంది. పృథ్వీ స్వాతినే చూస్తున్నాడు. కళ్ళు ఆర్పకుండా కళ్ళు తుడిచింది స్వాతి. పృథ్వీ, వీటన్నిటి మధ్య మీ జీవితాలు ముగ్గురువి నలిగినాయి. వీటన్నిటి ప్రభావం నీ మీద పడింది. లేకపోతే యు ఆర్ ఎ డైమండ్ అంది. మీ ఫాదర్ మదర్ మంచి ప్రేమికులు, కానీ చివరి వరకు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇంట్లో తనని ప్రేమించిన ఇల్లాలు ఉన్నా ఆయన మనసు వేరే ఆడదాని మీదకి వెళ్ళింది. పరస్త్రీ వ్యామోహం అక్కడ మొదలైంది. దీనికి తార్కాణం చంచలమైన మీ ఫాదర్ మనసు. ఇవన్నీ ఎలా ఉన్నా తను నిర్మలమైన మనస్సుతో ఇంకొకరి చేత అనుభవించబడి ఒక బిడ్డకు తల్లి అయినా తన శరీరంతో కాదు తన మనస్సుతోనే నాకు పని, తన పాస్ట్తో కాదు తన ప్రెజెన్స్తోనే నా పని అనుకున్న శేఖర్ గారిది ప్రేమంటే. ఇవన్నీ ఎలా ఉన్నా తన ప్రేమని చంపుకోలేక మీ మదర్ తల్లి ప్రేమ, ఈ మధ్యలో ఆలోచించే వయస్సు, అర్థం చేసుకునే మనస్సు లేక నీలో పెరిగిన ఆవేశం, అపార్థం, పసి మనసు, అమాయకపు ఆలోచనలు, నిన్ను కరెక్ట్ చేయకపోవడానికి తన కొడుకు తన దగ్గరే ఉండాలి అనే ప్రేమ వలన ఏర్పడిన మీ డాడీ స్వార్థం. నిన్ను కరెక్ట్ చేస్తే తన తప్పులు, వీక్నెస్ తెలుస్తాయి కాబట్టి ఎక్కడ నువ్వు తనని కాదని అసహించుకుంటావేమో, వదిలి వెళ్ళిపోతావేమో అని ఆయన భయం. ఇది పృథ్వీ నీ లైఫ్లో జరిగిన తప్పొప్పులు అంది. స్వాతినే చూస్తున్నాడు పృథ్వీ. ఏంటి అలా చూస్తున్నావు అంది. హౌ అన్నాడు. ఏంటి హౌ కెన్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అన్నాడు పృథ్వీ. నాకు చిన్నప్పటి నుంచి మనుషులను చదవడం అలవాటు. వాళ్ళు పైకి కనిపించే తీరుకి, ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. ఇది మా డాడీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆయన నాకు నేర్పారు. థింక్ పాజిటివ్ ఆల్వేస్, లవ్ ఎవ్రీవన్, అండర్స్టాండ్ ఎవ్రీ హార్ట్స్ ఫీలింగ్స్, డోంట్ యూజ్ హార్డ్ లాంగ్వేజ్ టు అదర్స్ అని డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు.
నేను అదే అలవాటు చేసుకున్నాను. నిన్ను ఫస్ట్ టైం కాలేజ్లో చూసినప్పుడు ఏమనుకున్నానో తెలుసా అంది. తన చేయి పట్టుకొని నవ్వుతూ. చెప్పు అన్నాడు. కోపం రాదుగా అంది. రాదు, చెప్పు అన్నాడు. నవ్వి రూపం మాత్రం ఎంత మధురం, తత్వం అంత భయానకం అంది. నవ్వుకున్నాడు స్వాతిని చూసి పృథ్వీ. నాకు నీ రూపానికి నీ బిహేవియర్కి అంతే చిక్కలేదు. పృథ్వీ ఒక మాట అడగనా అంది. అన్నాడు. ఫస్ట్ నువ్వు కారు మీద కూర్చొని నా కళ్ళు చూసావు కదా అంది. నవ్వాడు తలంచుకొని. నిజం చెప్పు అంది. అవును. నా చేతిలో సిగరెట్ చేతికి అంటింది. లేకపోతే మళ్ళీ తేరుకొని చూసే లోపల నువ్వు కనిపించలేదు. ఆ కళ్ళు మాయమైపోయినాయి నా నుంచి అన్నాడు. నేను నీకు చిక్కితే ఎక్కడ ర్యాగింగ్ చేస్తావని నెల రోజులు కాటికి కూడా పెట్టుకోలేదు తెలుసా అంది. సారీ అన్నాడు. ఓకే, క్షమించేశాం అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఓకే పృథ్వీ, ఇప్పటికైనా నమ్ముతావా చూసినవన్నీ నిజం కాదు అని? ఎస్ అన్నాడు. ఇప్పుడు మీ డాడీ మీద కోపం రాదుగా అంది. వచ్చిన లాభం ఏముంది అన్నాడు స్వాతిని చూస్తూ. అంటే వచ్చిందనమాట అంది స్వాతి. తలంచుకున్నాడు. నో పృథ్వీ, నువ్వు వన్ సైడ్ విన్నావు, సెకండ్ సైడ్ విన్నావా అంది. ఆశ్చర్యంగా చూశాడు. ఎస్, మీ మదర్కి ఒక వర్షన్ ఉన్నట్లే మీ ఫాదర్కి కూడా ఒక వర్షన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు లిజన్ దట్ వర్షన్ ఆల్సో అంది. గుడ్ అని స్వాతి అని తనని దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. ఆశ్చర్యపోయింది. హౌ దిస్ గుడ్ యు ఆర్ స్వాతి అన్నాడు ఎమోషనల్గా. వదిలి సారీ అన్నాడు గబాల్న. ఎందుకు అంది సిగ్గుగా. అది అన్నాడు. హక్ చేసుకున్నందుకా? ఏయ్ అన్నాడు. ఇట్స్ ఓకే, ఇంతవరకు పర్వాలేదు, ఇంకేం చేయకుండా ఉంటే చాలు అంది కళ్ళెగరేస్తూ. పృథ్వీ ముఖం ఎర్రబడింది. పెద్దగా నవ్వింది. ఓ సీ యువర్ ఫేస్ హౌ రెడ్ అంది. స్వాతి నిన్ను అన్నాడు. ఓకే ఓకే, జస్ట్ ఫర్ ఫన్ పృథ్వీ. లిమిట్స్ క్రాస్ చేయని ఏ బంధమైనా తీయగా ఉంటుంది. యూ నో దట్ అంది. ఎస్ అని తలూపాడు. నాకు నా ఫ్రెండ్ మీద నమ్మకం ఉంది అంది. థ్యాంక్ యూ అన్నాడు. సరే, మీ మదర్ ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతారు, తనని కలుస్తావా అంది. ష్యూర్. నువ్వు నాతో వస్తావా హైదరాబాద్ వెళ్ళాక అన్నాడు. ఓకే తప్పకుండా అంది. సరే పద, రెడీ అయ్యిరా, నేను రెడీ అయి వస్తాను, లంచ్ చేద్దాం అంది. ఓకే అని స్వాతి అన్నాడు. డోర్ దాకా వెళ్ళింది. వెనక్కి తిరిగి ఏంటి అంది. తను దగ్గరకు వచ్చి స్వాతి, ఇవన్నీ నేను ఎవరికీ చెప్పలేదు నువ్వు అని ఆగాడు. నేను చెప్పను. నీ పర్సనల్ లైఫ్ పబ్లిక్ చేసేదానిలా కనిపిస్తున్నానా అంది. నో, యు ఆర్ బెస్ట్ క్లోజర్, ఇంతకన్నా ఏం చెప్పలేను అన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్, అలా అనుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంది పృథ్వీ. యు ఆర్ రియల్లీ టూ ఇన్నోసెంట్ అండ్ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇంత ఆడ్గా ఎందుకు కనిపిస్తావు అంది. స్వాతి చేయి పట్టుకొని ఇక కనిపించనులే, బికాజ్ నాకు ఒక టీచర్ దొరికింది, ఎలా ఉండాలో చెప్పింది అన్నాడు. రియల్లీ? అయితే ఓకే స్టూడెంట్ అంది తను నవ్వుతూ. ఇద్దరు నవ్వుకున్నారు. గో అండ్ గెట్ రెడీ అంది. ఓకే అని తను వెళ్ళిన వైపే చూస్తూ, ఈ అమ్మాయి నా లైఫ్లోకి ఇంతలా వచ్చేసింది, ఇది నిజమేనా అని అనుకుంటూ నవ్వుకుంటూ అటే చూశాడు పృథ్వీ. స్వాతి నిన్ను ఎలా వదులుకోను అని అనుకుంది అతని మనసు కూడా. ఇద్దరూ రెడీ అయి లంచ్ చేయటానికి వెళ్ళారు. రెస్టారెంట్లోకి కూర్చున్నాక ఆర్డర్ వచ్చాక పృథ్వీ, నిన్నొక మాట అడగనా అంది. అడుగు అన్నాడు. దివ్యకి నీకు ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను, మీరిద్దరూ ఎప్పుడు అంత క్లోజ్గా కనిపించరు అంది. వీఆర్ నాట్ ఎంగేజ్డ్, జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ డాడ్ మా డాడ్ ఫ్రెండ్స్. దివ్యకి నేనిష్టం, తను ప్రేమించిందని చెప్పగానే మా డాడ్ ఓకే అనేశారు. బట్ నోబడీ ఆస్క్డ్ మై ఫీలింగ్స్. వాళ్ళలో వాళ్ళు నేను తన బాయ్ ఫ్రెండ్ అని దివ్య, నేను వాళ్ళ అల్లుడినని వాళ్ళ డాడీ అనుకుంటున్నారు. బట్ నాకు ఇష్టం లేదు. మా డాడీకి చెప్పేశాను. డాడ్ మాట్లాడతాను, నువ్వేమీ చెప్పకు, బయటపడకు అన్నారు. ఇది ఆ స్టోరీ అన్నాడు. నవ్వి ఊరుకుంది. లంచ్ వచ్చింది చేస్తూ ఎందుకు అడిగేవాలా అన్నాడు. ఏం లేదు అంది. చెప్పు అన్నాడు. ఏం లేదు, నీ బాధ నీకు కాబోయే భార్య అయితే పంచుకోవాలి, కానీ అలా దూరంగా ఉంటే అని అనుమానం వచ్చి అడిగాను అంతే అంది. నవ్వి తలంచుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అంది. దివ్య క్లోజ్ అయి ఉంటే ఇంత రౌడీ పిల్ల నాకు ఫ్రెండ్ ఎలా అవుతుంది? నీ చేతిలో దెబ్బలు చివాట్లు తినద్దా మరి అన్నాడు. ఓ అయితే నేను రౌడీ పిల్లనా అంది. కాదా మరి అన్నాడు. నవ్వింది. పృథ్వీ,
చెయ్యి నొప్పేలా ఉంది అంది. తగ్గుతోంది, వస్తోంది అన్నాడు. నీ తిక్కలానే అంది. ఏయ్ నాకు తిక్క అన్నాడు. లేదులే అంది స్వాతి. మన మధ్య ఇంత స్నేహం ఏర్పడుతుందని నువ్వు అనుకున్నావా అన్నాడు. నో, ఇంత హార్డ్ పర్సన్తో ఫ్రెండ్షిప్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంది. నాకు క్లీన్ చిట్ అసలు ఇవ్వవా అన్నాడు నవ్వి. చూడాలి పృథ్వీ, నాకు నమ్మకం కుదిరితే తప్పకుండా నీకు క్లీన్ చిట్ ఇస్తాను, అప్పటి వరకు రాదు అంది. ఏయ్ అంటే నన్ను ఇంకా నమ్మవా అన్నాడు. వై నాట్, తప్పకుండా నమ్ముతాను హీరో, కాబట్టే నీ వెనకాల వచ్చాను, నమ్మాను కాబట్టే నీ మంచి కోరాను, నమ్మాను కాబట్టే నువ్వు నా బెస్ట్ క్లోజర్ అని అనుకున్నాను అంది స్వాతి అతన్ని చేయి పట్టుకుని. థ్యాంక్ యూ స్వాతి, రియల్లీ థ్యాంక్ యూ అన్నాడు. పృథ్వీ, నువ్వు నా ఫ్రెండ్షిప్ వదిలినా నేను నీ ఫ్రెండ్షిప్ వదలను. నీకో విషయం చెప్తాను, నాకు ఒక మనిషి నచ్చితే వాళ్ళల్లోని గుడ్ అండ్ బ్యాడ్ రెండూ స్వీకరిస్తాను, నచ్చకపోతే వాళ్ళని నాకు 10 అడుగుల దూరంలో నిలబెడతాను తెలుసా అంది. అయితే నేను నీకు నచ్చానన్నమాట అన్నాడు. వై నాట్, ఇంత ఆరోగెంట్ యాంగ్రీ ఫ్రెండ్ నాకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అంది. పృథ్వీ నవ్వేశాడు. పద రెస్ట్ తీసుకో, మన గ్యాంగ్ వచ్చే టైం అయింది అంది. ఓకే స్వాతి, కమ్ అని ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. తన బెడ్ మీద వాలిన పృథ్వీకి స్వాతి మాటలే గుర్తొచ్చాయి. తలొంచుకొని తనలో తను నవ్వుకున్నాడు, ఆనందించాడు. స్వాతి, నీకు నేను నచ్చానా? స్వాతి మై డియర్, యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ యార్, ఐ లవ్ యూ అండ్ ఐ లైక్ యూ వెరీ మచ్. నిన్ను అందుకోగలనా, అసలు పొందగలనా స్వాతి? నాకు అంత అదృష్టం ఉందా? చక్రి కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు, నీకు చక్రి అంటే ఇష్టం, నేనేమీ కానా? అయితే ఇంత హెల్ప్ ఎందుకు చేశావు? ఓ గాడ్, ఏంటి నాకు ఇలాంటి ఆలోచనలు? భగవంతుడా, నా జీవితంతో చాలా చాలా విచిత్రాలు చేసావు, చాలా విచిత్రాలు జరిగినాయి కూడా. నేను మంచిగా సెటిల్ అయ్యేటట్లు చూడు, ఇంకా నన్ను ఏడిపించకు అని అనుకున్నాడు పృథ్వీ. గాడ్, స్వాతి లాంటి డైమండ్ని నాకు ఫ్రెండ్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అనుకుని పడుకున్నాడు. సాయంత్రం అందరూ వచ్చారు బిలబిలమంటూ. మర్నాడు మార్నింగ్ 10కి అందరూ తిరుగు ప్రయాణం కూడా అయిపోయారు. అందరూ కిందకి వచ్చి పెద్ద చలిమంట వేసి దాని చుట్టూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మర్నాడు సాయంత్రం అందరూ వెళ్ళిపోతారు. డిన్నర్ అయిపోయింది అందరిది. పావని, స్వాతి ఇంకా రాలేదు పైనుంచి. స్వాతి ఎప్పుడు వస్తుందా అని పృథ్వీ అటేపే చూస్తున్నాడు. స్వాతి పావనితో మాట్లాడుతూ మెట్లు దిగుతూ వస్తోంది. ఫుల్ వైట్ చుడీదార్లో ఉంది అమ్మాయి. జుట్టు క్లిప్పు పెట్టి వదిలేసింది. పింక్ కలర్ స్వెటర్ వేసుకుంది. దివి నుండి భువికి వస్తున్న దేవకన్యలా ఉంది స్వాతి. స్వాతిని కళ్ళు తిప్పకుండా చూస్తున్నాడు చక్రి. పృథ్వీ గమనించి చిన్నగా దగ్గాడు. చక్రి ఉలిక్కిపడి సిగ్గుపడి చూశాడు పృథ్వీని. పృథ్వీ నవ్వి, అంత నచ్చిందా? తన్మయత్వం అంత పనికిరాదు బాబు అన్నాడు. చక్రి నవ్వాడు. వేణు, ఓ బ్యూటీ, యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ అన్నాడు తన చెయ్యి అందిస్తూ స్వాతికి. స్వాతి నవ్వి రియల్లీ అని చెయ్యి అందుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. ఇప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉందో చెప్పనా అన్నాడు వేణు. చెప్పు అంది. ఓరే వేణు, తర్వాత చంపదెబ్బకి కూడా రెడీగా ఉండరా అన్నాడు వెనకాల నుంచి ఎవరో. అందరూ నవ్వేశారు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అని పాట మొదలుపెట్టాడు వేణు. లాస్ట్లో ఊర్వశివో రాక్షసివో ప్రేయసివో అన్ను నా కళ్ళకి అని పాడాడు. రాగయుక్తంగా పాడుతున్న అతని పాటని అందరూ నవ్వుకుంటూ చూస్తున్నారు. నవ్వి థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్, కానీ వీటన్నిటిలో నేను ఊర్వశిని కాను, ప్రేయసిని కాను అంది. మరి అన్నాడు. రాక్షసిని అంది 2 గోళ్లతో సింహలాగా పంజా చూపిస్తూ స్వాతి. అందరూ నవ్వారు. ఏ ఫ్రెండ్స్, అసలు ఈ పిల్లలో ఫాల్ట్ ఎక్కడుందో తెలుసా అన్నాడు సతీష్. చెప్పరా అన్నాడు ఒకడు. ఇంత అందాన్ని సృష్టించిన బ్రహ్మ హృదయం పెట్టడం మర్చిపోయాడు అన్నాడు. నిజం రా సతీష్ అన్నాడు వేణు. అందరూ నవ్వుకున్నారు. ఏ వేణు, డోంట్ ట్రై యార్, నా హృదయం అంత తేలిగ్గా దొరకదు అంది. ఏం అన్నాడు. అది నా దగ్గర లేదుగా మరి అంది. మరి ఎక్కడుంది అన్నాడు చక్రి. చక్రి, నువ్వు కూడా జాయిన్ అయిపోయావు ఈ టీంలో అంది. నవ్వాడు చక్రి. ఓకే, అయితే వినండి. నా హృదయం 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తర్రలో ఓ మంత్రగాడి హృదయంలో బందీ అయిపోయి ఉంది అంది.
ఎవడా మంత్రికుడు గెలిచి తీసుకొస్తా అని చెప్పు అన్నాడు వేణు. నాకు కూడా తెలియదు మరి అంది. ఓ అలాగా అన్నాడు నీరు గారిపోతూ సతీష్. పృథ్వీ నవ్వుకున్నాడు. అలా ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ. పృథ్వీ దగ్గరకు వచ్చింది. ఎలా ఉంది చెయ్యి అంది. పర్వాలేదు, కొంచెం పెయిన్ ఉంది అన్నాడు. స్వాతి ఏదో చెప్పేలోగానే చక్రి అన్నాడు, చూడు స్వాతి ఎంత దెబ్బ తగుల్చుకున్నాడో, ఎంత బాధపడుతున్నాడో తెలుసా, షర్టు గుండీలు పెట్టుకోవాలన్నా చెయ్యి నొప్పిగా ఉంది తెలుసా అన్నాడు. పృథ్వీని చూసింది. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది అన్నాడు. అవును చక్రి, మీ ఫ్రెండ్ దేనికైనా స్పెషలే కదా మరి అంది. నవ్వాడు చక్రవర్తి. ఆ తర్వాత 1 గంట అందరూ హ్యాపీగా గడిపి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మంచం మీద వాలారు ఫ్రెండ్స్ ఇద్దరు. మెసేజ్ వచ్చింది పృథ్వీకి. నొప్పిగా ఉందా పృథ్వీ అని. కొంచెం ఉంది అన్నాడు. నువ్వు రాక్షసుడివి అని పెట్టింది. అవును మరి, రాక్షసికి రాక్షసుడే ఫ్రెండ్ అవుతాడు అని పెట్టాడు. గొప్పేలే, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని పెట్టింది. వద్దు, హైదరాబాద్ మా ఫ్యామిలీ డాక్టర్కి చూపిస్తాను వెళ్ళంగానే అన్నాడు. ఓకే జాగ్రత్త అని పెట్టింది. నీలాంటి రాక్షసి తోడుందిగా, ఏం పర్వాలేదులే, తగ్గిపోతుంది అని పెట్టాడు. ఓకే పృథ్వీ, టేక్ కేర్, గుడ్ నైట్ అని పెట్టింది. అయితే గుడ్ నైట్. అప్పుడేనా గుడ్ నైట్ అన్నాడు. సరే చెప్పు ఏంటి అంది. నువ్వే చెప్పు, నాకేం లేవు. నాకు లేవు స్వాతి, నాకు లేవు అన్నాడు పృథ్వీ. స్వాతి, ఆ మాంత్రికుడు ఎవరో చెప్తావా అన్నాడు పృథ్వీ. ఏంటి నీకూడానా అంది. నవ్వాడు. చెప్పు అన్నాడు. నిజంగా తెలీదు అని పెట్టింది. నిజంగా తెలీదా అన్నాడు. తెలీదు. ఓకే, మేమందరం తెలుసుకుంటాంలే అన్నాడు పృథ్వీ. ఓహో మిస్టర్ సీరియస్, యు ఆల్సో జాయిన్డ్ అంది. నవ్వు బొమ్మలు పెట్టాడు. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ స్వాతి అని పెట్టాడు పృథ్వీ. ఇటు తిరిగాడు. ఎదురుగా చక్రి తననే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అన్నాడు తడబడుతూ. ఏం లేదు సార్, దివ్యతో చాటింగ్లో మంచి బిజీగా ఉన్నారట్టుంది. నిన్ను డిస్టర్బ్ చేయకుండా నా ఫ్రెండ్ని చూస్తున్నాను, తన ముఖంలో ఆనందాన్ని చూస్తున్నాను అన్నాడు. చాలేరా పడుకో అన్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. సారీ చక్రి, దివ్యతో కాదు స్వాతితో అని తెలిస్తే నన్నేమనుకుంటావో అని మనసులో అనుకున్నాడు పృథ్వీ. చక్రి, నా మనసు నాకే తెలియటం లేదురా, నాకేం చెప్పాలో కూడా తెలియటం లేదు. అసలు నేను ఎలా మొదలుపెట్టి చెప్పాలో కూడా అర్థమవట్లేదు. స్వాతికి నీకు తెలియని స్నేహం ఏర్పడింది. స్వాతికి నీకు తెలియని స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమా ప్రేమ నాకు తెలియట్లేదురా. నిన్ను మాత్రం నేను మోసం చేయటం లేదురా చక్రి. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని అనుకున్నాడు పృథ్వీ. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత స్వాతి, చక్రి, పృథ్వీ వీళ్ళందరి మధ్య ఏం జరగనుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.